శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ సలీం సయ్యద్ గారు రాసిన బాకీ అనే కథను విందాం. ఈ కథ పిడపర్తి వెంకటరమణ శర్మ గారి జ్ఞాపకార్థం కౌముది వారు 2021లో నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 9 గంటలైంది. ఎప్పటికి మళ్ళీ ఇస్త్రీ చేసిన బట్టలు తొడుక్కొని వాటి మీద సంపెంగల పరిమళంతో గుబాళించే సెంట్ని స్ప్రే చేసుకుని మొహానికి పాన్స్ క్రీమ్ రాసి దానిపైన పౌడర్ అద్ది మొహాన్ని ఓసారి అద్దంలో చూసుకొని సంతృప్తిగా తల పంకించి గది బయటికొచ్చి చెప్పులేసుకుంటున్న సమయంలో పక్క బెడ్రూంలో నుంచి మాటలు వినిపించాయి. ఈ వయసులో మీ నాన్నకి ఆ షోకులేంటండి? అత్తయ్య చనిపోయి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. దాదాపు 40 ఏళ్లపాటు కాపురం చేసిన భార్య పోయిన దిగులు కూడా లేదా ఆయనకి? గుండెపోటుతో అత్తయ్య సడన్గా చనిపోవడంతో మీ నాన్నకి పిచ్చి పట్టిందని చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారండి అంటోంది కోడలు నా కొడుకుతో. వాడేదో అన్నాడు గాని నాకు సరిగ్గా వినిపించలేదు. మళ్ళా కోడలి గొంతే వినిపించింది. అసలు రోజు ఇదే టైంకి ట్రిమ్గా తయారై ఎక్కడికెళ్ళొస్తున్నారో కనుక్కున్నారా అని అడిగింది. నాలో నేను విషాదంగా నవ్వుకొని గొడుగు చేత్తో పట్టుకుని బయటపడ్డాను. వర్షాకాలం, చల్లటి గాలి వీస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉంది. ఏ క్షణంలో అయినా వర్షం పడేలా ఉంది. మెల్లగా నడవసాగాను. 2 కిలోమీటర్లు నడిచి ఊరికి దక్షిణం వైపు శివారులో ఉన్న శ్మశాన వాటికని చేరుకున్నాను. ఒక్కో సమాధిని దాటుకుంటూ నా భార్య జాహ్నవి సమాధిని చేరుకున్నాను. గొడుగుని పక్కన పెట్టుకుని అక్కడ కూర్చోడానికి అణువుగా ఏర్పాటు చేసుకున్న రాతి మీద కూర్చున్నాను. జాహ్నవి సమాధి వైపుకు చూస్తూ ఓ క్షణం కళ్ళు మూసుకొని ఆమెకి సద్గతులు ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాను. చేతి మీద 2 చినుకులు పడ్డాయి. తల ఎత్తి ఆకాశంలోకి చూశాను. పెద్ద వర్షం పడే సూచనలు కనిపించాయి. నేను పుట్టి పెరిగింది పల్లెటూళ్ళలోనే అయినా కాలేజీ చదువు ఈ పట్నంలోనే పూర్తి చేశాను. ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు ఈ పట్నంతో ముడిపడి ఎన్ని తీపి జ్ఞాపకాలో. ముఖ్యంగా జాహ్నవి నా జీవితంలోకి అడుగుపెట్టిన క్షణం. జీవితం నిండా ఎన్ని వసంతాలు విరబూసాయో. జాహ్నవి పట్నంలో పెరిగిన పిల్ల. తెల్లగా, నాజుగ్గా, సన్నజాజి తీగలా ఉండేది. మాటల పుట్ట. ప్రవాహంలా మాటలతో ముంచెత్తేది. ఎన్ని కబుర్లో, మధ్య మధ్యలో ఎన్ని నవ్వులో తాళింపులా పోహళించి. తన గొంతు చాలా బావుండేది. మధురగాయని జానకి గొంతులో నుంచి జాలువారే పాటల అలా ఎంతసేపైనా వింటూ ఉండిపోవాలి అనేటంత తీపి స్వరం. పాటలెందుకు పాడవు అని అడిగితే సిగ్గుపడిపోతూ నాకు పాటలు రావు, మాటలే వచ్చు అనేది. ఆమెకి పూర్తి విరుద్ధమైన స్వభావం నాది. చాలా తక్కువ మాట్లాడేవాణ్ణి. స్నేహితులతో, బంధువులతో కలవడానికి ఇష్టపడేవాణ్ణే కాదు. పెళ్ళిళ్ళకి, పుట్టినరోజు పండగలకు కూడా దూరంగా ఉండేవాణ్ణి. ఇల్లు, ఆఫీసు, పుస్తకాలు ఇవే నా ప్రపంచం. అలా ఉంటే ఎలాగండి? అందరితో కలవాలి కదా, అందరినీ కలుపుకుపోవాలి కదా అనేది జాహ్నవి. తను చాలా కలుపుగోలు మనిషి. ఎవరితో అయినా ఇట్టే కలిసిపోయేది. అందుకే మా బంధువర్గంలో తనకి మంచి పేరుంది. నన్నే అహంకారి అనుకునేవాళ్ళు. నాకు అహంకారం లేదు. మౌనంగా ఉండడం ఇష్టం. నా కుటుంబంతో కలిసి సమయం గడపడం ఇష్టం. అంతే. చాలా అవసరమైతే తప్ప మాట్లాడాలనిపించదు. నన్ను అర్థం చేసుకున్నది జాహ్నవి ఒక్కతే. కనీసం నాతో అయినా మాట్లాడొచ్చు కదా, మాట్లాడితే ముత్యాలవైనా రాలిపోతాయా అంటూ నవ్వేది. సన్నటి జల్లు పడసాగింది. గొడుగుని విప్పదీసి వర్షంలో తడవకుండా పట్టుకొని ఊరివైపు మెల్లగా నడవసాగాను. నిన్న ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు పెళ్ళున ఎండ కాస్తూ ఉంది. వర్షం రాదనుకుని గొడుగు తీసుకోకుండా బయటికొచ్చాను. గంట లోపల ఆకాశం మేఘావృతం కావడం, వర్షం దంచి కొట్టడం, నేను ముద్దగా తడిసిపోవడం జరిగిపోయాయి. అందుకే వాన రాకడా ప్రాణం పోకడా తెలియవంటారు. జాహ్నవి కూడా అంతేగా. చెప్పా పెట్టకుండా, కొద్దిపాటి సూచన కూడా ఇవ్వకుండా ఎంత హఠాత్తుగా అదృశ్యమైపోయిందో. నా చిన్ననాటి స్నేహితుడు మురళి వాళ్ల ఇంటికెళ్లే దారిలోకి మళ్ళాను.
వర్షం తెరిపిచ్చింది. గొడుగుని మడిచి చేతిలో పట్టుకుని నడవసాగాను. మళ్ళా జాహ్నవి జ్ఞాపకాలు వర్షపు జల్లులా కురవసాగాయి. నాకు ఉదయం 6ంటికి లేవడం అలవాటు. రాత్రి పడుకోవడం ఎంత ఆలస్యమైనా ఉదయం టంచనగా 6ంటికే ఎవరో గంట కొట్టినట్టు మెలకు వచ్చేస్తుంది. ఉద్యోగ విరమణ చేశాక కూడా 6ంటికే లేస్తుంటే ఆఫీస్కెళ్లే పనిలేదుగా, హాయిగా 7 వరకో 8 వరకో పడుకోక ఎందుకట 6ంటికే లేవడం? లేచినప్పటినుంచి నా ప్రాణాలు కొరుక్కు తినడానికి కాకపోతేను అనేది. నిజమే, పాపం బాగా సతాయించేవాణ్ణి. కాఫీ చల్లారిపోయిందనో, ఇడ్లీలు మెత్తగా లేవనో, పచ్చళ్ళలో కారం ఎక్కువైందనో ఇవన్నీ గుర్తుకు రాగానే మనసులోనే సారీ జాను అనుకున్నాను. నన్ను చూడగానే మురళి గడప దాటి బయటికొచ్చి మరీ నన్ను ఇంట్లోకి తోడుకొని పోయాడు. ఎన్నాళ్లైందో నిన్ను చూసి, రిటైర్ అయ్యాక బయటికి రావడమే మానేశావు. నీతో మాట్లాడదామని మీ ఇంటికొచ్చినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉంటావు. నీకు మాతో మాట్లాడడం ఇష్టం ఉండదని మన స్నేహితులంతా ఓ నిర్ణయానికొచ్చేశారు తెలుసా? నేనైతే నమ్మలేదనుకో అన్నాడు. నీకు తెలుసుగా, నేను మితభాషిణి. పెళ్ళయ్యాక నా భార్య జాహ్నవి కూడా ఈ విషయంలో చాలా ఇబ్బంది పడింది. తను మాట్లాడుతుంటే వినడం బాగా ఇష్టమైపోయి నేను మాట్లాడాల్సిన కొన్ని మాటల్ని కూడా మర్చిపోయాననుకుంటాను. తను పోయాక అర్థమైంది, మనుషులతో, ముఖ్యంగా మన స్నేహితులు, ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడుకోవడం ఎంత అవసరమో. మనుషుల మధ్య మాటలు కరువైతే అనుబంధాలు బలహీనపడతాయని జాహ్నవి చెప్పేది. నేనే తన మాటల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాను నేను. చాలా సంతోషం రామకృష్ణ. నీ అలవాటు మన స్నేహితులు చాలామంది నీ అలవాటు వల్ల మన స్నేహితులు చాలామంది నీకు దూరం అయ్యారు. ఈ మధ్య వాళ్ళల్లో చాలామంది ఇళ్లకెళ్ళి పలకరించొస్తున్నావని తెలిసింది. మనసుల్ని కలిపేది మాటలేగా. మొబైల్ ఫోన్లో నెంబర్ కలిపి 4 ముక్కలు మాట్లాడి పెట్టేయకుండా పర్సనల్గా వెళ్ళి వాళ్లతో కొద్ది సమయం గడిపి మంచి చెడ్డ మాట్లాడి వస్తున్నావట కదా. నీలో వచ్చిన ఈ మార్పుకి మేమంతా స్వర్గాన ఉన్న జాహ్నవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటూ నవ్వాడు. అతనితో ఓ అరగంట మాట్లాడి అతని భార్య కాఫీ తాగమని బలవంతం చేసినా వద్దని చెప్పి కాసిని మంచినీళ్లు తాగి వాళ్ల నుంచి సెలవు తీసుకున్నాను. నేనిన్నాళ్ళు మాట్లాడకుండా బాధపెట్టిన నా బంధుమిత్రులతో కొంత సమయం గడిపి కబుర్లు కలబోసుకోవాలన్న కోరిక తప్ప వాళ్ల చేత కాఫీలు టీలు చేయించుకొని వాళ్ళని శ్రమ పెట్టే ఉద్దేశం నాకు లేదు. సమయం 12 గంటలైంది. ఉదయం కోడలు చేసిపెట్టిన ఇడ్లీలని వేరుశనక్కాయల పచ్చడితో 2 తిన్నాను. రుచిగా ఉంటేగా ఎక్కువ తినడానికి. జాహ్నవి ఇడ్లీలు వండితే దూదిలా, మెత్తగా, వెన్న ముద్దల్లా తెల్లగా ఎంత బావుండేవో. నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోయేవి. కారపొడిలో కాచిన నెయ్యేసుకొని తింటుంటే ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేది. వేరుశనక్కాయల పచ్చడి చేస్తే ఎంత బావుండేదో. ఉత్త పచ్చడే తినేస్తుంటే జాహ్నవి ఎన్నిసార్లు ముద్దుగా కసురుకునేదో. వంట చేయడం కూడా ఒక కళ. జాహ్నవి ఆ కళలో ఆరితేరింది. ఏం వండినా అమృతంలా ఉండేది. కొడుకు కోడలు ఇద్దరూ డాక్టర్లే కాబట్టి కోడలు కాపురానికొచ్చాక కూడా జాహ్నవే వంట చేసేది. బీరకాయ కూర చేసినా, బెండకాయ పులుసు చేసినా లొట్టలేసుకుంటూ తినేవాణ్ణి. తను చేసిన టమాటో పప్పు, దోసకాయ పప్పు తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్టుండేది. కానీ ఎప్పుడూ నేను తన వంటని పొగడలేదు. పొగడకున్నా పర్వాలేదు, కావాలని ఏదో వంక పెట్టి బాధ పెట్టేవాణ్ణి. సారీ జాను, ఏదో ఓ రోజు నేను పైకొచ్చి నిన్ను కలుసుకుంటాగా, అప్పుడు నా బాకీ అంతా తీర్చేస్తాను, నిన్ను పొగడ్తల్లో ముంచేస్తాను అనుకున్నాను మనసులో. ఎవరో ఒకతను మంగమ్మ అని ఎవరినో పిలుస్తుంటే ఆలోచనల్లోంచి బయటపడి పక్కకు తిరిగి చూశాను. రోడ్డు పక్కన కూరగాయలమ్ముతున్న వ్యక్తి దూరంగా మొక్కజొన్న పొత్తుల్ని నిప్పుల మీద కాలుస్తున్న స్త్రీని పిలుస్తున్నాడు. నాకు చప్పున మా ఇంట్లో దాదాపు 20 ఏళ్లు పనిచేసిన మంగ గుర్తొచ్చింది. పెళ్ళయి జాహ్నవి కాపురానికొచ్చాక మంగ మా ఇంట్లో పనికి చేరింది. అప్పుడు ఆమె వయసు 18 ఏళ్లకి మించి ఉండదు. అప్పటికే ఆమెకు పెళ్ళయి
ఏడాదిన్నర పాప కూడా ఉండేది. పనికొస్తూ పాపని కూడా చంకనేసుకుని వచ్చేది. అంత చిన్న పాపను పెట్టుకొని పనెలా చేస్తావ్ అంటూ ఎవ్వరూ ఆ అమ్మాయిని పనిలో పెట్టుకోలేదట. జాహ్నవి మాత్రం మంగను స్వంత చెల్లెల్లా చూసేది. పాప ఆడుకోవడానికి ఎన్ని ఆట వస్తువులు కొనిపెట్టేదో. మంగకెంత కృతజ్ఞత ఉంటే 20 ఏళ్ల వరకు ఇంటిని అంటిపెట్టుకునే ఉండేది. మంగ ఇల్లెక్కడో నాకు తెలుసు. ఆమె కూతురి పెళ్లికి నేను రానంటున్నా వినకుండా జాహ్నవి పిలిచికెళ్ళింది. నేనక్కడ ముళ్లమీద కూర్చున్నట్టు 5 నిమిషాలు కూర్చొని పనుందంటూ బయటపడిన విషయం గుర్తొచ్చింది. 2 సందులు దాటి 3వ సందులోకి ప్రవేశించాను. దాదాపు 15 ఏళ్లు దాటిపోవడంతో మంగ ఇల్లెక్కడో గుర్తుపట్టలేకపోయాను. అప్పుడు ఆ సందులో ఎక్కువగా గుడిసెలు, చిన్న చిన్న పెంకుటిళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 2 అంతస్తుల భవనాలు చాలా కనిపిస్తున్నాయి. గుడిసెలైతే అసలు లేనేలేవు. అన్నీ పక్కా ఇళ్లే. 2-3 వాకబు చేసి ఇల్లు కనుక్కొని వెళ్ళాను. మంగమ్మ నన్ను చూడగానే మొదట ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే తేరుకొని, మీరా బాబుగారు, కబురంపితే నేనే వచ్చేదాన్నిగా అంటూ ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి వసారాలో వేసింది. నువ్వు గుర్తొచ్చావు మంగమ్మ, చూసిపోదామని వచ్చాను అన్నాను నేను. ఆమె మరింత ఆశ్చర్యపోతూ నా వైపు చూసింది. మంగమ్మ మా ఇంట్లో పనిచేస్తున్నంతకాలం నేనెప్పుడూ ఆమెతో మాట్లాడలేదు. అంతా జాహ్నవే చూసుకునేది. ఆమె పిల్లల గురించి, మనవళ్ల గురించి, మనవరాళ్ల గురించి వాకబు చేశాను. విపరీతమైన నడున్నొప్పి వల్ల పని చేయలేకపోతోందని, అందుకే పని మానేస్తానంటోందని జాహ్నవి చెప్పిన విషయం గుర్తొచ్చి, నీ ఆరోగ్యం ఎలా ఉంది మంగమ్మ? నడువునొప్పి తగ్గిందా? మందులేమైనా వాడుతున్నావా అని అడిగాను. మంగమ్మ కళ్ళల్లో చప్పున నీళ్లూరాయి. మీరసలు మాట్లాడేవాళ్లే కాదు కదయ్యా. అమ్మగారితో కూడా చాలా పొడిగా మాట్లాడేవాళ్లు. మీ గురించి చాలా తప్పుగా అనుకునేదాన్నయ్యా. అంత మెత్తటి మనసుగల తల్లికి రాయిలాంటి ఈయన దొరికాడేమిటా అని బాధపడేదాన్ని. మీరింత మంచివాళ్లని తెలీదయ్యా అంటూ వలవలా ఏడ్చేసింది. బయటికొచ్చే ముందు ఆమె చేతిలో 2000 రూపాయలు పెడుతూ, నా దగ్గర ఇంతే ఉన్నాయి మంగమ్మ, ఏమనుకోకు అన్నాను. అయ్యా, నాకు డబ్బులొద్దయ్యా. మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి పలకరించారు, అంతే చాలు అంటూ డబ్బులు తిరిగిచ్చేసింది. మా ఇంటి దారి పట్టాను. మనసు నిండా జాహ్నవికి సంబంధించిన జ్ఞాపకాలే. ఎండాకాలం సాయంత్రం పూట కురిసే చిరుజల్లుల్లా, ఎడారిలా మారిన హృదయాన్ని తడిపి సేద తీరుస్తూ తియ్యని జ్ఞాపకాల వెల్లువ. జాహ్నవి మాటల పుట్టని పెళ్లైన 2వ రోజే తెలిసింది. గలగల మాట్లాడుతూనే ఉంటుంది. తనకు నిశ్శబ్దం ఇష్టం ఉండదు. తనైనా మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే నేనైనా మాట్లాడుతూ ఉండాలి. తనకు సినిమాలు, షికార్లు అంతగా ఇష్టం ఉండేవి కావు. బాగా ఇష్టమైన వ్యాపకం ఒకటే, కబుర్లు కలబోసుకోవడం. మరి మొదట్రాత్రి మాటలే రానట్టు ఎలా ఉండగలిగావు అని ఓ వారం తర్వాత అడిగాను. కనీసం మొదట్రాత్రైనా నీ మొగుణ్ణి ప్రశాంతంగా ఉండనీవే, లేకపోతే నీ కబుర్ల పిచ్చికి భయపడి విడాకులిచ్చినా ఇచ్చేస్తాడు అని మా నాయనమ్మ భయపెడితేను అంటూ ముసిముసిగా నవ్వి, రండి మనం మాట్లాడుకోవాల్సిన సంగతులు బోలెడున్నాయి అంటూ చేయి పట్టుకొని బాల్కనీలోకి లాక్కెళ్ళింది. మొదటి రాత్రే తనకు నా గురించి మొత్తం చెప్పాను. నా ఇష్టాయిష్టాలు, నేను చేసే చిన్న ఉద్యోగం వల్ల వచ్చే బెత్తెడు జీతం, జానెడు ఖర్చులు చెప్తూ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో జాహ్నవి, నాకు అప్పులు చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. అప్పు నిప్పులాంటిది. జీతం రాగానే తెచ్చి నీ చేతిలో పోస్తాను. ఉన్నదానిలోనే సంసారాన్ని గుట్టుగా లాక్కురావాల్సిన బాధ్యత నీది అన్నాను. జాహ్నవి అంగీకార సూచకంగా తల ఊపింది. పెళ్ళైన ఓ ఏడాది వరకు సంసారం ఎంత హాయిగా గడిచిందో. వెన్నెల సరస్సులో ఆడుకున్న వినోద క్రీడల మా ఇద్దరి మధ్య ఎన్ని కబుర్లు దొర్లేవో. నేను చెప్పేవి కాదు, అన్నీ తను చెప్పేవే. నేను శ్రోతను మాత్రమే. ఓ గంటో గంటన్నరో మాట్లాడాక కొన్ని క్షణాలసేపు ఆపి, మీరేమైనా తియ్యటి కబుర్లు చెప్పకూడదు అంటూ ముద్దుగా అడిగేది. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేవు అనగానే అలిగినట్టు బుంగమూతి పెట్టి వెంటనే చిన్నపిల్లలా నవ్వేస్తూ, నా వద్ద ఇంకా బోలెడు కబుర్లున్నాయి తెలుసా అంటూ మళ్ళా మొదలెట్టేది. పెళ్ళైన ఏడాది తర్వాత మెల్లమెల్లగా మా మధ్య గొడవలు మొదలయ్యాయి.
వాటికి కారణం ఎక్కువగా నేనే అన్న జ్ఞానోదయం జాహ్నవి చనిపోయాకే కలిగింది. బతికున్నప్పుడు మాత్రం ఆ విషయం ఒప్పుకోవడానికి నా అహం అడ్డొచ్చేది. అసలు గొడవ కూడా నాకున్న అహంకారం వల్లనే మొదలయ్యేది. కానీ తప్పంతా ఆమెదే అన్నట్టు తగాదా వేసుకునేవాణ్ణి. ఇంటికొచ్చేశాను. హాస్పిటల్కి వెళ్లే ముందే డైనింగ్ టేబుల్ మీద కోడలు సర్ది ఉంచిన భోజనాన్ని తినేసి నా గదిలోకెళ్ళి పడుకున్నాను. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయినట్టున్నాను. విపరీతమైన తలనొప్పితో లేచాను. ఒళ్ళెంతా పెనం మీద పెట్టినట్టు కాలిపోతోంది. నిన్న వర్షంలో తడిసినా ఏమీ కాలేదనుకున్నా కదా, అదిప్పుడు దాని దుష్ప్రభావం చూపిస్తోంది. నాకు వర్షం పడదు. తడిస్తే చాలు జ్వరం వచ్చేస్తుంది. అందుకే జాహ్నవి చాలా జాగ్రత్తలు తీసుకునేది. వర్షం వచ్చే సూచనలు ఉంటే చాలు ఎప్పుడో రోడ్డు పక్కన అమ్ముతుంటే చౌకగా కొన్న రెయిన్కోట్ తొడిగి గొడుగు చేతికిచ్చి కానీ బయటికి పంపేది కాదు. వర్షాకాలం పోయే వరకు లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగులో గొడుగు కూడా ఉండాల్సిందే. జ్వరం వచ్చిందని తెలిసి రాత్రి నీరవ్ నా గదిలోకొచ్చాడు. రిటైర్ అయినాక హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు నాన్న బయటికెళ్ళడం? చూడు, వర్షంలో తడవబట్టే కదా జ్వరం వచ్చింది అన్నాడు. ఇంట్లో ఎన్ని గంటలని కూర్చోమంటావురా? బోర్ కొడుతోంది. ఒక్క పూటన్నా బయటికెళ్ళకపోతే పిచ్చి పట్టేలా ఉంటోంది అన్నాను. నాన్న, నువ్వు రిటైర్ అయ్యి 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో అమ్మ బ్రతికున్న రోజుల్లో ఎప్పుడూ బయటికెళ్ళినట్టు నాకు గుర్తులేదు. బయట తిరగడం కన్నా నీకు పుస్తకాలు చదవడమే ఇష్టమని మన ఇంట్లో అందరికీ తెలుసు. అమ్మ పోయినప్పటినుంచే నువ్విలా ప్రవర్తిస్తున్నావు. చుట్టుపక్కల వాళ్ళు నీ గురించి ఏంటేంటో అనుకుంటున్నారు నాన్న అన్నాడు. నేనేం తప్పు చేస్తున్నాననిరా? ఓ పూట బయటికెళ్ళి తిరిగొచ్చే స్వాతంత్రం కూడా నాకు లేదా అన్నాను. బయటికెళ్ళొద్దని ఎవరూ అనరు నాన్న. రోజు మడత నలగని బట్టలేమిటి, వాటి మీద సెంటు స్ప్రేలేమిటి, మొహానికి క్రీము పౌడర్లు ఏంటి, ఇవన్నీ రిటైర్ అయినప్పటినుంచి ఉంటే ఎవ్వరూ ఏమీ అనుకోరు నాన్న. అమ్మ పోయినప్పటినుంచే నీకు ఈ వికారాలన్నీ మొదలయ్యాయి ఎందుకు అని మీ కోడలు నేను బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. ఇంతకు రోజు ఎక్కడికెళ్తున్నావు నాన్న అని అడిగాడు. ఏ చెప్తే గాని వెళ్ళనీవా? నా స్నేహితుల్ని కలుసుకోవడానికి వెళ్తున్నాన్రా. మన బంధువుల ఇళ్లకెళ్ళి వస్తున్నాను. వీలు కాదంటే చెప్పు, వేరే గది అద్దెకు తీసుకుని వెళ్ళిపోతాను. నాకొచ్చే పెన్షన్ చాలు నాకు అన్నాను కోపంగా. అయ్యో నాన్న, మా ఉద్దేశం అది కాదు. నీ ఆరోగ్యం గురించే మా ఆందోళన. అమ్మ పోయిందన్న బాధలో మానసికంగా కుంగిపోయి ఇలా విపరీతంగా ప్రవర్తిస్తున్నావేమో అని. వాడి మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ, నా మనసు శరీరం రెండూ ఆరోగ్యంగానే ఉన్నాయి. ఆ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాను. ఎవరితో అయినా మాట్లాడాలనిపిస్తే ఫోన్లో మాట్లాడొచ్చు కదా నాన్న. వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నాడు నీరవ్. ఇష్టమైన వాళ్లతో ఫోన్లో మాట్లాడితే నాకు తృప్తిగా ఉండదురా. మనుషులు ఒకరినొకరు కలుసుకొని పలకరించుకుంటేనేగా ఆత్మీయతలు బలపడతాయి. అయినా నేనేమీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు. ఫోన్ చేసి వాళ్ళ అనుమతి తీసుకుని వాళ్ళకి అనువైన సమయం కనుక్కునే వెళ్తున్నాను. వాళ్లతో మాట్లాడాలన్న కోరికతో వాళ్ళ ఇంటికెళ్తే దాన్ని ఇబ్బంది అనుకునే వాళ్ళు ఆత్మీయుల లెక్కలోకి రారు. అలాంటి వాళ్ల ఇళ్లకి నేను అసలు వెళ్ళను అన్నాను. థర్మామీటర్తో టెంపరేచర్ ఎంతుందో చూసి స్టెథోస్కోప్ గుండె మీద వీపు మీద పెట్టి పరీక్ష చేసి ఏమేం టాబ్లెట్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలో చెప్పి వాటిని టేబుల్ మీద పెట్టి మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు నీరవ్. రిటైర్ అయినాక ఎప్పుడూ లుంగీ బనీను వేసుకుని ఇంగ్లీషు నవలో తెలుగు నవలో చదువుకుంటూ ఇంట్లో గడిపేస్తుంటే జాహ్నవికి కోపం వచ్చేది. ఆఫీస్కెళ్లే రోజుల్లో ఎంత ట్రిమ్గా తయారై వెళ్లేవారో కదా. ఎంత బావుండేదో మిమ్మల్ని చూస్తుంటే. పనోళ్లు కట్టుకున్నట్టు ఈ లుంగీ బనీన్లో చూసి చూసి విసుగొస్తోందండి అనేది. నాకు కూడా నీకులాగానే సినిమాలు షికార్లు ఇష్టం ఉండవని తెలుసు కదా జాహ్నవి. స్నేహితులు కూడా తక్కువేనాయే. ట్రిమ్గా తయారై ఎక్కడికెళ్ళమంటావు అని అడిగేవాణ్ణి. ఊరికే అలా రోడ్డు చివరిదాకా వెళ్ళిరండి చాలు. మంచి బట్టలేసుకొని ఆ సంపెంగ పూల వాసనొచ్చే స్ప్రే చల్లుకొని బాగా తయారై ఓ అరగంట అలా తిరిగి రండి. నా సంతోషం కోసం ప్లీజ్ అనేది. ఆమె కోరికను ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడెప్పుడు రిటైర్ అవుతానా, ఎప్పుడెప్పుడు నేను చదవాలనుకున్న సాహిత్యమంతా చదువుతానా
అని ఎదురు చూసేవాణ్ణి కావడంతో ఇంటికే పరిమితమై పుస్తకాలు చదవడంలో కాలం గడిపేసేవాణ్ణి. అడిగి అడిగి విసిగిపోయి ఇక అడగడమే మానేసింది. తను చనిపోయాక గాని తెలిసి రాలేదు నేనెంత తప్పు చేశానో. అందుకే రోజు తను కోరుకున్నట్టే ట్రిమ్గా తయారయ్యి బయటికెళ్ళొస్తున్నాను. ఇదే పని తను బతికున్న రోజుల్లో చేసుంటే ఎంత సంతోషపడేదో కదా. భర్త తన మాట విన్నప్పుడల్లా భార్య మనసు విహంగమై వినీలాకాశంలో రెక్కలు విప్పుకుంటుంది కదూ. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేస్తేనే దానికి విలువ. లేకపోతే ఎక్స్పైరీ అయిన మందుల్లా చెత్త కుప్పల్లో పారబోయాల్సిందే. ఇప్పుడు పశ్చాత్తాపడి ఏమిటి ప్రయోజనం? జ్వరం 3 రోజుల వరకు తగ్గలేదు. ఫ్లూ అని చెప్పాడు మా అబ్బాయి. 3వ రోజు రాత్రి చారన్నం తింటున్నప్పుడు నా కొడుకు కోడలు ఏదో విషయంలో గొడవ పడుతున్నట్లు వినిపించింది. మరి కొద్దిసేపు విన్నాక అది నా గురించే అని అర్థమైంది. నేను ట్రిమ్గా తయారై బంధుమిత్రుల ఇళ్లకెళ్లడం నా కొడుక్కి కోడలికి ఇష్టం లేదు. నేను జాహ్నవిని ఎంత కష్టపెట్టానో వీళ్లకేం తెలుసు. మానసికంగా చాలా హింస పెట్టాను. పైకి కనిపించని పోలీసోడి దెబ్బల్లా ఎవ్వరికీ కనిపించకుండా వినిపించకుండా ఆమె మనసు నిండా గాయాలు చేశాను. నాకు చిన్నప్పట్నుంచి ఓ అలవాటుండేది. కోపం వస్తే అరవను, మాట్లాడకుండా ఉండిపోతాను. అమ్మతో కూడా అంతే. అమ్మ మీద కోపం వస్తే అలిగి ముడుచుకుపోయి కూర్చునేవాణ్ణి. అమ్మకు అర్థమై నన్ను దగ్గరికి తీసుకుని, నా బుజ్జివి కదూ, నా తండ్రివి కదూ, ప్లీజ్ నాతో మాట్లాడవా, అమ్మో నువ్వు మాట్లాడకపోతే నాకేమీ తోచదు అని బ్రతిమాలుకునేది. పెళ్ళయ్యాక 1 ఏడాది వరకే నేను జాహ్నవి సంతోషంగా ఉన్నాం. తర్వాత చిన్న విషయానికే తనతో గొడవపడ్డం మొదలెట్టాను. గొడవంటే పెద్ద పెద్దగా అరుస్తూ కోపంతో చిందులేయడం కాదు, మాట్లాడకుండా మౌనంగా కూర్చునేవాణ్ణి. మొదట్లో జాహ్నవి బ్రతిమాలేది. తన వైపు తప్పు లేకున్నా సారీ అండి, తప్పు నాదే, ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే నరకంలా ఉంది తెలుసా అనేది. అప్పటికీ మాట్లాడేవాణ్ణి కాదు. జాహ్నవి కన్నీళ్లు పెట్టుకున్నా కరిగేవాణ్ణి కాదు. 2-3 రోజులు మాట్లాడకుండా సతాయించి బాగా బతిమాలించుకొని బాగా ఏడిపించి అప్పుడు మాట్లాడేవాణ్ణి. మాకు 2 పిల్లలు పుట్టారు, నీరవ్, నీరజ. నీరవ్కి 4 ఏళ్లు వయసొచ్చిన తర్వాత జాహ్నవిలో కూడా మార్పొచ్చింది. నేను మాట్లాడకుండా బిగుసుకుని కూర్చుంటే బతిమాలేదే కాదు, బహుశా బతిమాలి విసిగిపోయిందేమో. అంతకు ముందులా తను తప్పు చేయకున్నా సారీ నాదే తప్పు అని ఒప్పుకోవడం కూడా మానేసింది. అప్పటి వరకు ఆమెలో నిద్రాణమై ఉన్న అహం అప్పుడు మేల్కొనుంటుంది. మరో కారణం కూడా కావచ్చు. ఆమెతో నేను మాట్లాడకున్నా ఆమెకి గడిచిపోయేది. పిల్లలిద్దరితో మాట్లాడుతూ వాళ్ల ముద్దు మాటలు వింటూ నా మౌనాన్ని పట్టించుకునేదే కాదు. నాకు ఇంకా పట్టుదల పెరిగేది. వారాల తరబడి మాట్లాడేవాణ్ణే కాదు. మీరు నాతో మాట్లాడకున్నా నేను మీతో మాట్లాడకూడదని రూలేం లేదుగా అంటూ జాహ్నవి అవసరమైనంత మేరనో లేకపోతే అవకాశం కల్పించుకునో నాతో మాట్లాడుతూనే ఉండేది. నేనే దేనికి సమాధానం చెప్పేవాణ్ణే కాదు. ఒక్కోసారి నా మౌన పోరాటం నెలల తరబడి నడిచేది. నీరవ్ ఇంటర్కి, నీరజ 10కి వచ్చినప్పటినుంచి చదువులో మునిగిపోయి వాళ్ళమ్మతో కూడా ఎక్కువ మాట్లాడేవాళ్లు కాదు. ఆ సమయంలో నేను మాట్లాడకుండా బిగుసుకొని కూర్చుంటే జాహ్నవి ఒడ్డున పడ్డ చేపలా గిలగిల్లాడేది. ప్లీజ్ మాట్లాడండి, నాకు బోర్ కొడుతోంది, ఏదో ఒకటి మాట్లాడండి వింటాను అంటూ బ్రతిమాలుకునేది. కానీ సారీ చెప్పేది కాదు. ఎంత పొగరు, సారీ చెప్పదా అని నేను మరింత ముడుచుకుపోయేవాణ్ణి. సర్లేండి, నేనే కబుర్లు చెప్తుంటాను వినండి చాలు అని ఏదో ఒకటి చెప్తూనే ఉండేది. జాహ్నవి చనిపోవడానికి ముందు 3 నెలల నుంచి నేను తనతో మాట్లాడడం లేదు. తనే ఎప్పటికి మళ్ళీ నేను నిద్రపోయే వరకు కబుర్లు చెప్తూనే ఉండేది. చనిపోవడానికి 2 రోజుల ముందు మాటల మధ్యలో మీరు నాకెంత బాకీ పడ్డారో తెలుసా, ఎన్ని కబుర్లు బాకీ ఉన్నారో, నెలల తరబడి మీరు నాతో మాట్లాడుతూ ఉండి నేను వింటూ ఉన్నా తీరనంత బాకీ, ఎప్పుడు తీరుస్తారో చెప్పండి అంది. నా జాను ఇంత హఠాత్తుగా నన్ను విడిచి వెళ్ళిపోతుందని ఊహించలేదు. తనతో మాట్లాడిన రోజులతో పోలిస్తే మాట్లాడకుండా బాధపెట్టిన రోజులే ఎన్నో రెట్లు ఎక్కువుంటాయి.
ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది. తను బతికున్నప్పుడే మాట్లాడి ఉంటే ఎంత సంతోషపడేదో కదా. నా ఈగో మీద నాకే అసహ్యం వేస్తోంది. దాన్ని బయటికి లాగి ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపం వస్తోంది. నా ప్రవర్తనతో జాహ్నవిని ఎంతటి వేదనకి గురిచేశానో. బ్రతికున్నప్పుడు మనుషుల విలువ తెలీదు. వాళ్ళు పోయాక వాళ్ళ విలువ తెలిసినా ప్రయోజనం ఉండదు. నేనిప్పుడు మాటల్ని దాచుకోవడం లేదు, ఉదారంగా వాడేస్తున్నాను. జాహ్నవితో మాట్లాడి ఆమె బాకీ తీర్చే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి నా బంధుమిత్రుల దగ్గర నా బాకీ తీర్చుకుంటున్నాను. ఉదయం 9ంటికి ఎప్పటికి మళ్ళీ ట్రిమ్గా తయారై సంపెంగ పూల వాసన వచ్చే స్ప్రే చల్లుకొని గొడుగు చేత్తో పట్టుకుని వెళ్లబోతున్నప్పుడు నీరవ్ అడ్డుపడి, ఎక్కడికి నాన్నా, బయటికెళ్లొద్దన్నా కదా అన్నాడు. వెళ్ళక తప్పదురా, నేను తీర్చాల్సిన బాకీ చాలా ఉంది అనేసి వాణ్ణి పక్కకు నెట్టి మెల్లగా నడవసాగాను. సమాప్తం. ఇదండి కథ. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇదే జరుగుతోంది. భార్యాభర్త మాట్లాడుకోవడానికి కూడా ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో టైం టేబుల్ పెట్టుకోవాల్సి వస్తోంది. భార్యాభర్తనే కాదు, కుటుంబ సభ్యుల్లో ఎవ్వరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఇంకొన్ని రోజులు పోతే అసలు కమ్యూనికేషన్ ఉండదేమో. అన్నీ వాట్సాప్ మెసేజెస్తో, ఫోన్ సంభాషణలతోనే అంతా జరిగిపోతుందేమో. ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాగే అసలు మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ కథను షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.